బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో కర్ణాటక పోలీసులు తనిఖీలు చేపట్టారు. బెంగళూరులో జరిగిన ఏటీఎం చోరీ నేపథ్యంలో కుప్పం కూర్మానిపల్లిలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చిత్తూరు జిల్లా కుప్పంలో కర్ణాటక పోలీసులు తనిఖీలు చేపట్టారు. బెంగళూరులో జరిగిన ఏటీఎం చోరీ నేపథ్యంలో కుప్పం కూర్మానిపల్లిలో సోదాలు చేశారు. ఈ దాడిలో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. నవీన్ అనే యువకుడి ఇంట్లో నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏదైతే ఏటీఎం చోరీకి సంబంధించి కూడా నవీన్ అనే ఇంట్లో అయితే భారీగా నగదు దొరికినట్టయితే తెలుస్తుంది. సో అక్కడ ఏటీఎం నుంచి చోరీ చేసిన 75 దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అఖిల 2 రోజుల క్రితము కర్ణాటక రాజధాని బెంగళూరులో 7.7 కోట్ల రూపాయల నగదు చోరీకి గురైంది. ఇది ఏటీఎం కు తరలిస్తున్న నగదు అని కర్ణాటక పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. నిన్న రాత్రి తిరుపతి నగరంలో 2 నిందితులను అరెస్ట్ చేశారు. అయితే వారి వద్ద నగదు లభించలేదు. దీంతో పాటు తిరుపతిలోని హోటల్స్ ను, హోమ్ స్టేస్ ను పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. అయితే నిన్న దొరికిన 2 విచారించిన కర్ణాటక పోలీసులు నగదు కుప్పంలోని కూర్మానపల్లిలోనే నవీన్ అనే వ్యక్తి ఇంట్లో ఉందని తెలుసుకొని ఈ రోజు ఒక అరగంట ముందు అక్కడికి చేరుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు వెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేరు, కేవలం నగదు మాత్రమే లభ్యం కావడంతో ఇంట్లో స్థానిక పోలీసులు సహకారంతో ఇంటిని తనిఖీ చేసి ఇంట్లో ఒక 4-5 చోట్ల దాచి ఉంచిన నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారుల వద్ద పంచనామా తీసుకుని వెళ్లారు. మొత్తం మీద ఈ విధంగా ఆ గ్రామంలో ఇంత నగదు నవీన్ అనే యువకుడి ఇంట్లో దొరకడం పెద్ద సంచలనం కలిగించింది. గ్రామస్తులంతా అతను బయట ఏదో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు అని భావించారు. కానీ ఒక్కసారిగా ఆ ఇంట్లో ఇంత నగదు లభించడం, అదేవిధంగా ఏదైతే ఏటీఎం చోరీకి సంబంధించిన నగదు లభించడంతో ఆశ్చర్యపోవడం గ్రామస్తుల వంతైంది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. కానీ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకనే నేరుగా ఇంటి వద్దకు వచ్చిన పోలీసులకు కొంత సహాయ నిరాకరణ గ్రామస్తులతో ఎదురు కావడంతో స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారికి సాయం చేయడంతో ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు. మొత్తం 4 చోట్ల ఈ నగదును దాచి ఉంచినట్లు గమనించారు. ఆ నగదును మొత్తం స్వాధీనం చేసుకుని వారు బెంగళూరుకు వెళ్లిపోయారు. అఖిల, అయితే దామోదర్, అసలు ఈ ఘటనకు సంబంధించి చోరీలో ఎంతమంది పాల్గొన్నారు? ఈ నవీన్ అనే వ్యక్తి సహా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా? సో మొత్తంగా కూడా ఆ తెచ్చిన డబ్బంతా ఏ ప్రాంతాల్లో దాచారనేది విషయాలు బయటకు వచ్చాయా? అఖిల, మొత్తం 7 ఈ చోరీలో పాల్గొన్నారని సమాచారం. దీనికి సంబంధించి 2 రోజుల నుంచి వారు తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి చిత్తూరు మీదుగా తిరుపతికి వచ్చినట్లు గుర్తించారు. అయితే ఖాళీ వాహనం మాత్రమే ఇక్కడికి వచ్చినట్లు గుర్తించారు. వాహనాన్ని తిరుపతిలో నిన్న సీజ్ చేసి అదేవిధంగా 2 అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారైన నేపథ్యంలో వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిన్న తిరుపతిలో వారికి దొరికిన 2 నిందితులను పూర్తి స్థాయిలో విచారణ చేశారు. విచారణ సందర్భంగా ఏదైతే కుప్పం మండలం కూర్మానపల్లిలోని నవీన్ అనే యువకుడి ఇంట్లో ఈ నగదును దాచి ఉంచినట్లు వారికి సమాచారం రావడంతో నవీన్ ఇంటి వద్దకు ఈ రోజు రాత్రి ఇప్పుడు 8:30 గంటల సమయంలో అక్కడికి చేరుకొని నగదును స్వాధీనం చేస్తున్నారు. మొత్తం మీద ఈ చోరీలో 7 పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే మిగతా 5 మంది ఎక్కడున్నారు, ఎక్కడ వారి కోసం గాలింపు చర్యలు ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా తిరుపతి పోలీసుల సహకారంతో నిన్న మొత్తం తిరుపతిని జల్లెడబట్టినట్లు ఏదైతే హోమ్ స్టేలతో పాటు లాడ్జీలు, హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా చిత్తూరులో కూడా చేశారు. అయితే ఊహించిన విధంగా కుప్పంలోని కూర్మానపల్లిలో ఈ విధంగా నగదు లభ్యం కావడం అందరినీ ఆశ్చర్యపరిచిన ఘటనగా చెప్పవచ్చు. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు బెంగళూరులో జరిగిన దోపిడీ కేసుకు సంబంధించి కూడా మొత్తంగా అటు కుప్పంలోని కూర్మానపల్లిలో నవీన్ అనే వ్యక్తి ఇంట్లో కూడా భారీగా నగదునైతే గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి మొత్తం నగదంతా కూడా పోలీసులు అయితే సీజ్ చేశారు. అయితే ఈ చోరీకి సంబంధించి కూడా మిగతా వారంతా పరారీలో ఉన్నట్టు వారి కోసం అయితే ప్రస్తుతం గాలిస్తున్నారు.